పెన్షన్ పొందడం అనేది రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా హక్కు అది. అలాగే పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. ఓపీఎస్ విధానం ఏంటి, ఓపీఎస్లో ఏముంది, అలాగే సిపిఎస్లో ఏముంది, జీపీఎస్లో ఏంది, ఒక్కసారిగా మూడింటిని వివరించే ప్రయత్నం చేయాలి. ఓపీఎస్ ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. మీరు రాజకీయ నాయకులు ఒక టర్మ్ చేస్తే 3 టర్ములు చేస్తే 3 పెన్షన్లు వస్తున్నాయి. రిటైర్ అయిన తర్వాత ఎట్లా బతుకుతారు? ప్రజల భాగ్యం కదా ఇదే. ప్రజలు మరి వాళ్ళ ఓట్లు కావాల్సి వస్తుంది. ప్రజల రిటైర్ అయిన తర్వాత సర్వీస్లో కనుక వీళ్ళు కూడా ఓటర్లే కదండి. 10,000 ఓట్లు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో డిఫరెన్స్ రావడం వలన ఏ ప్రభుత్వమైనా 40-50 సీట్లు గ్యారంటీకి పోగొట్టుకుంటాం. సో మీరు అంటే ఒక ఎన్నికలను కూడా ప్రభావితం చేసే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఉంటుంది. సో మీకున్న లెక్క ప్రకారం దేశవ్యాప్తంగా ఎంతమంది పెన్షనర్స్ ఉన్నారు సార్? మొత్తం లెక్క ప్రకారం సుమారుగా నాకు తెలిసిన పెన్షనర్ల జోలికి రాకుండా పెన్షనర్లకు న్యాయం చేయండి, పెన్షనర్లకు భద్రత కల్పించండి అని ప్రభుత్వాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. నమస్తే. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఒక భద్రత, భరోసా. ప్రభుత్వ ఉద్యోగికి స్థిరత్వం ఉంటుంది, సకాలంలో ఉద్యోగం వస్తుంది, అలాగే రిటైర్ అయిన తర్వాత సకాలంలో పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ ద్వారా కూడా జీవితాంతం కూడా ఒక స్థిరమైన జీవితాన్ని గడపవచ్చు అనేది కూడా సమాజంలో కూడా ఉంది. ఇదే సందర్భంలో ఈ మధ్యకాలంలో మాత్రం రిటైర్డ్ ఎంప్లాయీస్ మాత్రం చాలా ఆవేదన చెందుతున్నారు. మాకు పెన్షన్ విధానం అనేది సరిగ్గా లేదు, పాత పెన్షన్ విధానమే మాకు కావాలి, ప్రస్తుతం మాకు ఇప్పుడు అమలు అవుతున్న ఈ పెన్షన్ విధానం అయితే మాత్రం సరిగ్గా లేదు, ఇది మాకు భరోసా లేదు, ఆర్థికంగా కూడా ఇబ్బందులు వస్తున్నాయని కూడా దేశవ్యాప్తంగా ఈ సిపిఎస్ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఓపీఎస్ అనేది అమలు కావాలని కూడా డిమాండ్ అయితే వస్తుంది. ఇదే సందర్భంలో జరుగుతున్న పరిణామాలపై మనతో పాటు ఈ అంశాలపై కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు టీఎంబీ బుచ్చిరాజు గారు. వారు ఈ యొక్క ఆల్ ఇండియా ఏదైతే పెన్షనర్స్ ఫెడరేషన్ ఉందో వారు ప్రత్యేకమైన ఆహ్వానితులు. ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఈ అంశంపై కూడా ఆర్టికల్ రాస్తున్నారు. అవకాశం ఎక్కడొచ్చినా కానీ ఈ యొక్క ఉద్యోగుల తరపున, ఎవరైతే రిటైర్డ్ అయిన పెన్షనర్స్ తరపున మాత్రం పోరాటం చేస్తున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, ఎందుకు పెన్షనియర్స్ పట్ల ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది? పెన్షన్ ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉన్నదంటే ఏం చెప్తారు ఫస్ట్? సార్, ముఖ్యంగా ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. మీకు కూడా నమస్కారం అండి. అసలు పెన్షన్ ఎందుకు ఇవ్వాలనే ఇష్యూ మాట్లాడితే, ప్రభుత్వంలో 40 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత 40 ఏళ్ళ తర్వాత వాడు ఇంకా రిటైర్ అయిన తర్వాత ఏ రకమైన వృత్తి చేసుకోలేడు, ఆర్థిక భారం ఉండదు. కాబట్టి 1982లో ఆ రోజు డిఎస్ నకారి గారి కోర్టులో సుప్రీం కోర్టులో కేసు వేయడం వలన జస్టిస్ వైవి చంద్రచూడ్ అండ్ ఆ రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారి ధర్మాసనం తీర్పు ఇచ్చింది. పెన్షన్ పొందడం అనేది పెన్షనర్ రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా హక్కు అది. అలాగే పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా మాకు పెన్షన్ 309 దాని ప్రకారం ఆర్టికల్ 309 ప్రకారం కూడా మా అందరికీ పెన్షన్ ఇవ్వాలి. ఈ విధానంతో 1982 స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన తర్వాత బాగానే ఉందండి. ఆ సిస్టమ్ ప్రకారం అందులో ఏంటంటే పెన్షనర్స్లో ఆ రోజు ఓపీఎస్ ఉన్నారు. ఆ రోజు పెన్షన్ అనే పదమే ఉండేది. పెన్షన్ తర్వాత ఓపీఎస్ 2004లో సిపిఎస్ రావడం వల్ల ఓపీఎస్ అయింది. అది పేరు మార్చారు కానీ పెన్షన్ విధానం ఉండేది. దాని ప్రకారం ఏంటంటే రిటైర్ అయిన తర్వాత ఉద్యోగికి మూల వేతనం ఎంత ఉంటుందో ఆ మూల వేతనం మీద 50% తీసుకుని 50% మీద డిఏ మన ఉద్యోగులు ఎట్లా ఇస్తారో అదే విధంగా డిఏ క్యాలిక్యులేట్ చేసి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓపీఎస్ సిస్టమ్. ఈ 31 ఆగస్టు 2004 దాకా జరిగిందండి. 1/9/2004 నుంచి ఈ సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ పెట్టారు. ఎందుకు పెట్టారంటే ప్రభుత్వం ఒక ఆదిభారం తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను కంట్రిబ్యూషన్ చేసి మన పెన్షన్ వాళ్ళని ఒక దుర్మార్గమైన ఆలోచన ఆ రోజుల్లో చేశారండి. అంటే ఉద్యోగులు 10% వల్ల ప్రభుత్వం 10% ఇచ్చి ఈ డబ్బులు మార్కెట్ మ్యూచువల్ ఫండ్లో బట్టి అందులో వచ్చే వడ్డీని బట్టి వీళ్ళు పెన్షన్ ఇస్తా ఉన్నాయి. అంటే వీళ్ళు 30-40 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత కూడా వీళ్ళకి వాళ్ళకి పెన్షన్ వస్తుందో లేదో అని గ్యారంటీ లేని వ్యవస్థ అది సిపిఎస్ అనేది. అలా అని వాళ్ళ దగ్గర కంట్రిబ్యూషన్ చేసిన డబ్బులకి లెక్కన ఉంది అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఏమైనా లెక్కలు చూపిస్తున్నారంటే అది లేదు. ఎందుకుంటే సార్ లెక్కలు అంటే ఇప్పుడు గవర్నమెంట్ షేర్ 2 షేర్ కల్పించి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కాగితం ఇవ్వాలి. ప్లస్ రిటైర్ అయిన తర్వాత వాడికి ఇవ్వాల్సిన డబ్బుల మీద అని లెక్కలు చెప్పాలి. కట్ అయిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయని కూడా తెలియని పరిస్థితి ఈరోజు. అంత ఘోరంగా ఉంది. ప్రభుత్వాలు కట్ చేస్తున్నారు. ఆ కట్ చేస్తున్న సంగతి తెలియట్లా. అదే సుమారుగా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ నాకు తెలిసిన వరకు 2 రాష్ట్రాలు కూడా సుమారు 6-7 వేల దాకా బాకీ వాళ్ళకి ఇవ్వాల్సింది. అంటే
కట్ చేసిన లెక్కలు కూడా లెక్కలు తెలియట్లేదు. అయినా అసలు గ్యారంటీ లేని రిటైర్ అయిన తర్వాత గ్యారంటీ లేని బతుకు అయిపోతుంది. కాబట్టి ఈ వ్యవస్థని వాళ్ళు వద్దు, మాకు మా ముందు వాళ్ళకి ఏది ఉందో మాకు కూడా అదే విధానం అని సిపిఎస్ వాళ్ళు పోరాడుతున్నారు. ఈ పోరాడుతున్న సందర్భంలో గవర్నమెంట్ ఇంకా జీపీఎస్ అని కొత్త విధానం పెట్టింది. అవును సార్. జీపీఎస్ అంటే ఏంటి సార్? జీపీఎస్ ద్వారా ఏం చెప్పదలుచుకుంది ప్రభుత్వం? అంటే సిపిఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ సర్వీస్ అని పెట్టారండి. అది దాని ద్వారా ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే పెన్షన్ గ్యారంటీ 50% ఇస్తాం, కంట్రిబ్యూషన్ మీరు కంట్రిబ్యూట్ చేయాలి. అది పెన్షన్ 50% ఇస్తాము, 50% ఆ రోజు బేసిక్ వేతనం లాస్ట్ 10 మంత్స్ యావరేజ్ చేసుకుని అది అట్లా ఇస్తా ఉన్నారు పెన్షన్. అది ఇంప్లిమెంట్ అవ్వాలి. ఎందుకంటే సిపిఎస్ అది ఇంప్లిమెంట్ ఎవరికి చేయాలి? ఓన్లీ ఇప్పుడున్న సిపిఎస్ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలి. సిపిఎస్ వాళ్ళు ఏమన్నారంటే మాకు అసలు ఏం వద్దు, మాకు ఓల్డ్ ఓపీఎస్ సిస్టమే కావాలంటున్నారు. ఇది ఒక ఎత్తు నడుస్తుందండి. ఈ లోపల ఏమి జరిగిందంటే మొన్న మార్చిలో ఒక వ్యాలిడేషన్ బిల్ ఒకటి పెట్టారండి. ఆ వ్యాలిడేషన్ బిల్ ఏమి పెట్టారంటే పెన్షనర్లకి ఎంత ఇవ్వాలన్నా కూడా రివ్యూ చేయొచ్చినట్టు పెట్టారు. అంటే పెన్షన్ కొత్త పిఆర్సీ ఎఫెక్ట్ ఎప్పటి నుంచి 1/1/26 నుంచి స్టార్ట్ అవుతుంది. 31/12/25 దాకా ఉన్న వాళ్ళని అవసరమైతే వాళ్ళ పెన్షన్స్ కూడా రివ్యూ చేయొచ్చు. అంటే ఇప్పుడు మాకు గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ లేకుండా ఇస్తున్నారు కదా మరి పెన్షన్ ఓపీఎస్లో. ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఈ ఇచ్చాడు వ్యాలిడేషన్ బిల్ వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి ఇచ్చేది కూడా డిఏలో ఇవ్వకుండా పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయకుండా చేయొచ్చు, డిఏలు ఇవ్వకుండా చేయడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఓపీఎస్ వాళ్ళు కూడా అంటే అది అప్రహెన్షన్ వస్తుంది. అడుగుతాను సార్, ఎందుకంటే ఓపీఎస్ 2004 కంటే ముందు వరకు అయితే వాళ్ళకు అమలు కావాలని ఉన్నది. అవును. దాని తర్వాత సిపిఎస్ నడుస్తుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఓపీఎస్ లో కూడా సంస్కరణలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే మొన్న వ్యాలిడేషన్ యాక్ట్ దాని ప్రకారం అంటే అవి కూడా అవసరమైతే పెన్షన్ రివ్యూ చేస్తున్నారు. కానీ రూల్ ఏంటి? ఏ పెన్షన్కైనా ఒకటే రూల్ ఉండాలి, పెన్షన్ విధానం ఒకటే ఉండాలి. అది కాకుండా దాని అనుగుణంగా ఏం చేశారు? 8th పిఆర్సీ మనం టర్మ్స్ ఆఫ్ కండిషన్ డిక్లేర్ చేశారు. అందులో ఏం చేశారు? క్లాజ్ పెట్టారు, నాన్ కంట్రిబ్యూటరీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కూడా రివ్యూ చేయొచ్చని. అంటే మేము ఓపీఎస్ వాళ్ళందరూ నాన్ కంట్రిబ్యూటరీ, బికాజ్ యూఆర్ నాట్ కంట్రిబ్యూటింగ్ ఎనీథింగ్ టు గవర్నమెంట్. మాది కూడా రివ్యూ చేస్తాం. అంటే మా సెటిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈవేళ 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన పెన్షన్ కూడా గవర్నమెంట్ వేళ రివ్యూ చేసి తగ్గించే అవకాశం, డిఏలు ఇవ్వం, పిఆర్సీ వచ్చే పిఆర్సీ ఎఫెక్ట్ చేయమంటే అంత దుర్మార్గమైన ఆలోచన ఉంటుంది అది. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. ఓపీఎస్ కాదు, అందరూ కూడా ఎవరు రిటైర్ అయినా సరే ఒకటే సిస్టమ్ ఉండాలి. అది ఒకటే విధానం రిటైర్ ఓపీఎస్ విధానం ఏది ఉందో అందరికీ అదే ఉండాలి. ఇన్ని రకాలు ఉండకూడదు. ఆల్రెడీ ఓపీఎస్, సిపిఎస్, జీపీఎస్, మళ్ళీ ఇప్పుడు పెన్షన్ ఓల్డ్ పెన్షన్ కూడా మళ్ళీ వ్యాలిడేషన్ యాక్ట్ పెట్టి అందులో డివిజన్ తెచ్చని ప్రయత్నం, ఈ దుర్మార్గమైన ఆలోచనని దేశం మొత్తం పెన్షన్దారులు ఖండిస్తున్నారు. ఈ ఓపీఎస్ కొన్ని రాష్ట్రాలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ యొక్క విధానాన్ని కొన్ని 15 రాష్ట్రాల్లో లింక్ చేసుకున్నారు పిఆర్సీ. అంటే 8th పిఆర్సీలో ఏది వస్తుందో అదే విధానం ఆ 15 రాష్ట్రాలు కూడా వస్తుంది. అందులో కొన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే మన ఎలక్షన్ ముందు కొన్ని రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్ అన్నీ కూడా ఓపీఎస్ ఇస్తాను వాళ్ళ జిల్లా వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేసారు. అది చేయడం వలన వాళ్ళకి అక్కడ ఓపీఎస్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఓపీఎస్ బర్డెన్ అన్నప్పుడు కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ అవుతుంది, కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ కాదన్నప్పుడు అసలు ప్రభుత్వం పెన్షనర్ని ఏ విధంగా ట్రీట్ చేయాలనుకుంటుంది? అంటే 40 ఏళ్ళు పనిచేసి ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ పరంగా సేవలు ప్రజలు అందిస్తే వాళ్ళకి రెమ్యునరేషన్ ఏముంటుందండి? వాళ్ళకి మీరు వాళ్ళ నెక్స్ట్ బతకాలంటే ఏమవుతారండి? ఇప్పుడు చేతి వృత్తి వాడు ఉన్నాడు, వాడు అదే పని చేసుకుంటాడు, వాడు గవర్నమెంట్ వాడి పని వాడు చేసుకుంటున్నా సరే గవర్నమెంట్ వాడికి సామాజిక భద్రత కింద ఫ్రీలని పెన్షన్లు అవన్నీ ఇస్తున్నారు. వాడు రిటైర్ అయినా వాడు వృత్తి చేసి బతకగలడు, అవసరం ఉంటుంది. ఈ పెన్షన్దారుడు గవర్నమెంట్ సర్వీస్ చేసిన 40 ఏళ్ళు రిటైర్ అయిన తర్వాత దేనికి పనికిరాడు. మరి అలా అన్నప్పుడు వాడికి రిటైర్ అయిన తర్వాత వాడు అనారోగ్యం వస్తే వస్తే వాడి భార్యల పిల్లలకి కనీసం భార్యకి వైద్యం చేయించలేని పరిస్థితులు వస్తుంది. ఇవాళ ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లక్షల్లో తీసుకుంటున్నారు డబ్బులు. పెన్షన్దారికి వచ్చేది ఎంతండి? మహా వస్తే 40,000, 50,000, 60,000 అవుతుంది. దాని మీద ప్రభుత్వం అంత కక్ష కట్టాల్సిన అవసరం ఉందండి? డబ్బులు ఇవ్వడానికి, పెన్షన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏముందండి? మరి పెన్షన్ ట్యాక్స్ కడుతున్నారు కదా, పెన్షన్ టీడీఎస్ కడుతున్నారు, ట్యాక్స్ కడుతున్నారు. ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? అందుకనే సీనియర్ ట్యాక్స్ పేయర్స్ కూడా రీసెంట్గా సుప్రీంకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. దాన్ని గవర్నమెంట్ కౌంటర్ వేయాలి, అవన్నీ ఉన్నాయి. అవి ఏదేమన్నా అంటే పెన్షనర్లు అనేది వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క భిక్షం కాదు, ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా పెన్షన్దారుల ఆవేదనని పెన్షన్దారులు ఉసురు తీసుకోవడం ప్రభుత్వానికి మంచిది కాదు, ఏ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ ఓపీఎస్ విధానమే దేశం మొత్తం ఉండాలి. ఇప్పుడు ఏదైతే సిపిఎస్ మళ్ళీ సిపిఎస్ వాళ్ళు కూడా ఓపీఎస్ చేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అదే వ్యాలిడేషన్ యాక్ట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వ్యాలిడేషన్ యాక్ట్ ప్రకారం మళ్ళీ డివిజన్ ఉన్న ఓపీఎస్లో డివిజన్ తేడాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. సార్, నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. చాలా మంది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది, కొంతమంది తెలుసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఓపీఎస్
విధానం ఏంటి, ఓపీఎస్లో ఏముంది, అలాగే సిపిఎస్లో ఏముంది, జీపీఎస్లో ఏముంది, ఒక్కసారిగా మూడింటిని వివరించే ప్రయత్నం చేయరా? ఓపీఎస్ ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉద్యోగి రిటైర్ అయిన నాటికి వానికి మూల వేతనం ఎంత ఉంటుందో, సపోజ్ నాకు ₹1,00,000 బేసిక్ ఉంది అనుకోండి, బేసిక్ 50% అంటే 50,000 మీద 50,000 పెన్షన్ ఫిక్స్ చేస్తారు. దాని మీద డిఏ ఆ రోజు ఎంత ఉన్నా డిఏ కరువు బచ్చం యాడ్ చేసుకుని ఇస్తారు. ఇది ఓపీఎస్ సిస్టమ్. ఓకే, అంటే 50 అంటే ఇది వీళ్ళ ఉద్యోగ కంట్రిబ్యూషన్ ఇందులో ఏముండదు. పెన్షన్దారికి ఉద్యోగస్తుడు రూపాయి కంట్రిబ్యూషన్ లేకుండా రిటైర్ అయిన తర్వాత ఇచ్చే పెన్షన్ ఓపీఎస్. నెక్స్ట్ సిపిఎస్ 19/2004 నుంచి సిపిఎస్లో ఏంటి, వాడికి వచ్చే జీతంలోంచి ఉద్యోగంగా ఉండగానే వాడికి వచ్చే జీతంలో 10% కట్ చేయాలి, ప్రభుత్వం 10% వచ్చింది. తర్వాత మ్యూచువల్ ఫండ్ వచ్చి దాని ప్రకారం ఇంట్రెస్ట్ వచ్చి వాటిని బట్టి పెన్షన్ దాన్ని బట్టి పెన్షన్ ఇస్తూ ఉంటున్నారు. ఇది పూర్తి అన్యాయం. భరోసా లేని భరోసా లేని పెన్షన్ అది సిపిఎస్ అనేది. అందుకని వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు సుమారు 10 లక్షల దాకా ఉన్నారు నాకు తెలిసి ఈ రోజు దేశం మొత్తం. అలాగే ఇప్పుడు ఈ జీపీఎస్ జీపీఎస్లో ఏమన్నా మనకి ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ 10% ఉంటుంది. ప్రభుత్వం కూడా వాళ్ళు ఏమవుతారంటే పెన్షన్ 50% పెన్షన్ ఇస్తూ ఉంటారు. అందులో ఏంటంటే రాష్ట్ర రిటైర్ కొన్ని కండిషన్లు పెట్టారు, సర్వీస్ని బట్టి ఇస్తామని కండిషన్ పెట్టారు. ఆ విధానం ఇంకా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఎందుకంటే అది ఎవరికి ఇంప్లిమెంట్ అవుతుందని ఇంప్లిమెంట్ చేస్తే సిపిఎస్ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలి. సిపిఎస్ వాళ్ళు ఆ విధానాన్ని వద్దంటే మాకు ఓపీఎస్ఏ కావాలంటున్నారు. ఈ విధానం నడుస్తుందండి. కాబట్టి అది ఒకటండి, ఇదే నడుస్తుంది. ఇప్పుడు పెన్షన్లు 2 రకాలు వచ్చాయండి, ఓపీఎస్, సిపిఎస్, జీపీఎస్ అని. నెక్స్ట్ ఇప్పుడు ప్రభుత్వం చేయబోయేది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇప్పుడు వ్యాలిడేషన్ యాక్ట్ పెట్టారు. దీనివల్ల ఏమవుతుందంటే ఓపీఎస్ వాళ్ళు కూడా అవసరమైతే వాళ్ళకి ప్రభుత్వం కంట్రిబ్యూషన్ లేకుండా పెన్షన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళని కూడా రివ్యూ చేసే అవకాశాన్ని ప్రభుత్వం వాళ్ళ చేతిలో తీసుకుంటుంది. ఈ చట్టరీత్యా కుదరదు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మన రాజ్యాంగ ఆర్టికల్ 309 ప్రకారం పెన్షన్ ప్రభుత్వము చట్టరీత్యా చేసినప్పుడు, పెన్షన్ పొందడం పెన్షన్దారులకు హక్కు అయినప్పుడు, ప్రభుత్వం యొక్క బాధ్యత అయినప్పుడు దీన్ని ఎట్లా డిఫరెన్స్ మళ్ళీ ఎట్లా క్లాసిఫికేషన్ చేస్తారు అంటే పెన్షన్దారుల్లో ముక్కలు చేసి పెన్షన్దారులకు ప్రభుత్వం చివరికి ఏంటంటే ఎవరికి పెన్షన్ లేకుండా చేయాలని ఆలోచన చేస్తున్నారు. నిజంగా స్కీమ్ ఉందా సార్? అట్లా ఎప్పటికీ ఒక భవిష్యత్తులో అసలు పెన్షన్ గ్యారంటీ ఉంది సార్. ప్రక్రియ స్టార్ట్ అయిందా సార్? ఇప్పుడు అంతే కదా, ఓపీఎస్ఎల్ డివిజన్ ఓపీఎస్ఎల్ మళ్ళీ వ్యాలిడేషన్ ప్రకారం యాక్ట్ ప్రకారం వీళ్ళు కూడా రివ్యూ చేస్తా ఉంటే సెటిల్డ్ మ్యాటర్ హౌ కెన్ దే అన్సెటిల్డ్ సెటిల్ అయిపోయింది కదా మాది. వీళ్ళ దాంట్లో కూడా మళ్ళీ అన్సెటిల్ చేస్తా ఉంటే అట్ట కూర్చొని తప్పు కదంటే అంటే గ్యారంటీ ఉంది. ఇంకా రేపొద్దున మొత్తం వీళ్ళకి కూడా మీరు కూడా పెన్షన్లో కంట్రిబ్యూషన్ ఇస్తే కానీ రేపొద్దున పెన్షన్ ఇవ్వమంటే పరిస్థితి ఏంటి? నువ్వు వచ్చి 50,000 మళ్ళీ 50 ఇచ్చే పెన్షన్లో కూడా మళ్ళీ కంట్రిబ్యూషన్ ఇస్తే కానీ ఇవ్వమంటే 50,000 మీరు 10% కట్టాలని అంటే ఓపీఎస్ కూడా ఇవ్వాలంటే అంత దుర్మార్గం ఉండదు. 20,000 10,000 వచ్చారు, 10,000 అటెండ్ 20,000 వచ్చేవాళ్ళు పెన్షన్ ఉంటాడండి. 20,000 వచ్చేవాడు 20,000లో నువ్వు కూడా 10% కావాలంటే ఎంత దుర్మార్గం అండి. ఇవాళ రేపటి రేట్లు ఎట్లా పెరుగుతున్నాయండి? కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంది? రేట్లు ఇంట్రెస్ట్ ఇక్కడ చాలా ఇప్పుడు అదొకటే కాదండి, గవర్నమెంట్ పెన్షనర్ రావాల్సిన కమిటేషన్ కానీ గ్రాట్యుటీ కానీ ఇవన్నీ పక్కనట్టండి. వాడు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా ప్రభుత్వాలు ఇవ్వట్లే ఈరోజు. స్కీములు మళ్ళీ ఇవ్వట్లే. అంత దుర్మార్గం అండి. ప్రభుత్వం ఇవ్వకపోతే దాచుకున్న డబ్బులు కూడా డైవర్ట్ చేయడం ఎంత అన్యాయం ఉంటుంది. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ప్రతి ఉద్యోగం ఏం చేస్తారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలనో లేకపోతే ఇల్లు కట్టుకోవాలనో ఈ పెన్షన్ గ్రాట్యుటీ కమిటేషన్ అన్నీ కావాలనుకుంటాడు. అవి రిటైర్ అయిన తర్వాత 2-3 ఏళ్ళ దాకా ఇవ్వకపోతే వాడు మానసికంగా పెన్షన్ అంతా కుంగిపోతాడండి. ఒక ఉద్యోగి ఏదైనా పెద్ద కరోనా లాంటి డిసీజుల్లో ఒక్కొక్కళ్ళు 20 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. బతికారులో తెలియదు కొంతమంది. మరి ఇంత వాళ్ళు కేవలం పెన్షన్ ఇచ్చేది పెన్షన్ తినేది ఏమి ఉండదండి. మెడిసిన్ ఖర్చులే ఎక్కువ ఉంటాయి. వాస్తవ పరిస్థితి. కనీసం 50% మందులకే ఉంటుంది, 50% వాటికి తినడానికి ఉంటుంది. అక్కడ ఏం పెద్ద విలాసంగా బతికేంత పరిస్థితి ఉండదు. ప్రభుత్వానికి బడ్డను సార్ పెన్షన్దారులు అనేవాళ్ళు ప్రభుత్వం బడ్డన్గా ఆర్థికపరంగా చూస్తే కుదరదండి. సామాజిక పరంగా ఆలోచించాలి, మానవతా దృక్పథంతో ఆలోచించాలి. వాళ్ళ జీవనం ఎట్లా రిటైర్ అయిన తర్వాత ఎట్లా బతుకుతారు, ప్రజల భాగ్యం కదా. ఇదే ప్రజలు మరి వాళ్ళ ఓట్లు కావాల్సి వస్తుంది. ప్రజలు రిటైర్ అయిన తర్వాత సర్వీస్లో కనుక వీళ్ళు కూడా ఓటర్లే కదండి. 1 నేషన్ 1 పీపుల్ అన్నప్పుడు 1 నేషన్ 1 పెన్షనే ఉండాలి కదా. ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ పెన్షన్స్ ఎందుకు అవసరమే ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ముఖ్యంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వారు ఈ వ్యాలిడేషన్ యాక్ట్ని ఏదైతే నాన్ కంట్రిబ్యూషన్ ఫండ్ రివ్యూ చేస్తాను టర్మ్ కండిషన్ పెట్టారు, అది తీసేయాలి ఫస్ట్. అది ఎందుకంటే 7th PRCలో లేదు, 8th PRC ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి? అంటే దుర్మార్గపు ఆలోచన. అందుకని దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. పెన్షన్దారులందరూ వ్యతిరేకిస్తారు. అవసరమైతే దీనికి ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక భాగం కూడా యాక్ట్ మీద కేసు కూడా వేయడం జరిగింది. అది కూడా వాదనలో ఉంది. అదేమవుతుందో తెలియదండి. బట్ ఏది ఏమైనా సరే ఆనాడు ఆ రోజు కూడా ఎంప్లాయీస్ నాయకులు కూడా తప్పు చేశారు, నేను కూడా భావిస్తున్నాను. సరే, ఈ ప్రశ్న అడుగుతాను. అంత బాగానే ఉంది,
మీరు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు, ఓపీఎస్ కావాలని పెద్ద చర్చ వస్తుంది, దేశవ్యాప్తంగా ఈ అంశం నడుస్తుంది. 2004లో అప్పుడు మరి ఈ యొక్క సిపిఎస్ తీసుకొచ్చినప్పుడు ఈ లక్షలాది మంది ఉద్యోగులు మరి ఎందుకు వ్యతిరేకించలేదు? ఎందుకు వ్యతిరేకించాలంటే ఆనాడు అదే ఆ రోజు ఏమైందంటే సిపిఎస్ మనకు వలన ఎఫెక్ట్ యాడ్వర్స్ ఎఫెక్ట్ మనకేం పడదులే అని ఓపీఎస్ వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. కానీ ఇవాళ సిపిఎస్లో పని 20 ఏళ్ళు ఇవాళ 2004 అంటే 21 సంవత్సరాలు చేసిన తర్వాత ఇప్పుడు ఎప్పుడు రిటైర్ అయితే నా బతికి ఎట్లా అని క్వశ్చన్ మార్క్ వచ్చి గత 7-8 ఏళ్ళ మట్టి 10 ఏళ్ళ మట్టి వాళ్ళు ఆందోళన చేయబట్టి సిపిఎస్ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈ సిపిఎస్ ఆందోళనకి ఇప్పుడు అన్ని ప్రభుత్వాలలో మద్దతు పక్కడానికి పిలిచి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ప్రతి దాంట్లో 2 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్లో 2 లక్షలు ఉన్నారు, ఇక్కడ ఒక 2 లక్షలు ఉంటారు, 4 లక్షలు. వీళ్ళు మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఎందుకు ప్లే చేస్తారంటే సుమ్మన్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎంప్లాయీస్ పెన్షనర్స్ ఒక రాష్ట్రంలో సపోజ్ ఇక తెలంగాణలో కానీ 8 లక్షలు అనుకోండి, తెలంగాణలో 8 లక్షలు అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో 12 లక్షలు అనుకోండి. 12 లక్షలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే 12 లక్షలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 4 కలుపుకోండి, 45 లక్షలు. 45 లక్షలు ప్లస్ డివైడెడ్ బై ఎన్ని కాన్స్టిట్యూన్సీ అయితే సుమారు 10,000 ఓట్లు. 10,000 ఓట్లు ప్రతి కాన్స్టిట్యూన్సీలో డిఫరెన్స్ రావడం వలన ఏ ప్రభుత్వమైనా 40-50 సీట్లు గ్యారంటీకి పోగొట్టుకుంటారు. సో మీరు అంటే ఒక ఎన్నికలను కూడా ప్రభావితం చేసే పరిస్థితి ఉన్నది, ఖచ్చితంగా ఉంటుంది. దానివల్లనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా మా ఎంప్లాయీస్ డైరెక్ట్గా ఇన్వాల్వ్, ఆ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా వద్దనుకుని ఇందులోకి వచ్చామండి. ఎందుకంటే దుర్మార్గమైన పని ఏంటంటే ప్రభుత్వం ఇవ్వకపోగా డిఏలు మాకు రావాల్సిన వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. దుర్మార్గం అని ఎవరు చేసినది. అమ్మ పెట్టదు అడుగుతుంది, అసలు నువ్వు ఇవ్వకపోగా నా దగ్గర డబ్బులు తీసుకోవడం అన్యాయం కదని తీసుకుని ఏమి ఇచ్చారు మీరు? వేరే స్కీములు వాడేసారు. అది అన్యాయం అండి. నా కష్టాన్ని పెట్టడానికి నా పర్మిషన్ లేకుండా పెట్టడానికి మీకు రైటే ఉందండి. అందుకనే ఖచ్చితంగా పెన్షన్ ప్రభుత్వం చివరికి చెప్పేదంటే పెన్షన్ అనేది ఖచ్చితంగా ఉద్యోగ యొక్క హక్కు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రకారం వాళ్ళకి పొందాల్సిన హక్కు ఉంది. ఈ సామాజిక బాధ్యతగా ప్రభుత్వం సామాజిక బాధ్యత ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యత. కాబట్టి సామాజిక బాధ్యత ప్రకారం కూడా ఉద్యోగుల హక్కు దృష్టిలో పెట్టుకుని పెన్షన్ అనేది ఇవ్వాలి. ఈ పెన్షన్ ఇచ్చేది కూడా ఇన్ని రకాల విధానం కూడా ఒకటే పెన్షన్ విధానం ఉండాలి, అది ఓపీఎస్ఏ ఉండాలి. ఈవెన్ సిపిఎస్ వాళ్ళు కూడా ఎవరైతే పొందుతున్నారు వాళ్ళందరూ కూడా ఓపీఎస్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సో మీకున్న లెక్క ప్రకారం దేశవ్యాప్తంగా ఎంతమంది పెన్షనర్స్ ఉన్నారు సార్? మొత్తం లెక్క ప్రకారం సుమారుగా నాకు తెలిసిన 1 కోటి మంది దాకా ఉంటారండి. 1 కోటి మంది ఉంటారు. ఆ ప్రభుత్వం ఇలాగా ఈ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఫ్రీ ప్రోగ్రామ్లు ఇచ్చుకుంటూ పోతే మరి రేపొద్దు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇండస్ట్రీస్ బట్టి ఉద్యోగాలు ఇప్పించి అట్లా డెవలప్ చేయాలి కదండి. సంక్షేమ పథకాలు ఇవ్వద్దంటారా? సంక్షేమ పథకం ఇవ్వద్దనట్ల, సంక్షేమ పథకాలు ఇవ్వండి, అది కూడా బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది వెల్ఫేర్ స్కీమ్ బాధ్యత. వెల్ఫేర్ బ్యాలెన్సింగ్ చేయమంటున్నాం. ఇటు వీళ్ళకి నష్టం లేకుండా వాళ్ళకి నష్టం లేకుండా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకెళ్తే పెట్టుబడి పెట్టినప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు స్టార్టింగ్లో ఇబ్బంది ఉన్నా వాడికి ఎదిగిన తర్వాత 10 మంది ఉద్యోగం స్టార్టింగ్లో ఇచ్చినప్పుడు తర్వాత 100 మంది ఉద్యోగాలు ఇవ్వడు. దానివల్ల 100 మంది ఉపయోగపడతారు. అంటే ఎప్పుడైనా సరే సార్ గుర్రాన్ని అక్కడ తీసుకెళ్ళి తాగించడం, వాడు పని నేర్చుకునే విధానం నేర్పించాలి. పని వాడికి ఏంటి ఈ విధంగా 10 రూపాయలు ఫైనాన్స్ హెల్ప్ చేయండి. ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటా అంటే హెల్ప్ చేయండి. అదే ఇంకోటి ఏదైనా వాడు ఏదైనా చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకుని హెల్ప్ చేస్తే వాడు అందులో ఈతాడు, వాడు వాడు బతుకు దగ్గర నేర్చుకుంటాడు. అంతేగాని ఒక వర్గాన్ని మార్చి ఇంకో వర్గానికి ఇస్తా ఉండేది అది అసలు అసమానత్వం అది. కాబట్టి అది కరెక్ట్గా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే నేను గట్టిగా చెప్తున్నాను ఇప్పుడు కూడా మేము 60 మాకు 66 అడుగుతుంది. పెన్షనర్ బతికేవాడు 4 ఏళ్ళు అవుతాడు, 10 ఏళ్ళు అవుతాడు, 5 ఏళ్ళు, నో గ్యారంటీ. మ్యాక్సిమం 15 ఏళ్ళు అవుతాడు. ఆ 15 ఏళ్ళలో ఆ 40 ఏళ్ళు సర్వీస్ చేసిన రికగ్నైజ్ చేయకుండా ఈ 15 ఏళ్ళు వాడు పొందే పెన్షన్ మీద మీరు దృష్టి పెట్టి వాళ్ళని హింసించాలని ఆలోచించడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి పెన్షనర్ల మీద ఎట్టి పరిస్థితుల్లో మీరు సిపిఎస్ అనే విధానాన్ని తీసి మొత్తం ఎత్తేయాలి. ఖచ్చితంగా కూడా వాళ్ళు కూడా ఓపీఎస్ ఇవ్వాలని నేను నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు తంగపరంగా కూడా అందరి అభిప్రాయాలు అదే. ఇప్పుడు దాని గురించి పోవడం ఎందుకంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటే వీళ్ళు సర్వే అవుతారు. వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎందుకు చేయాలో తెలియదు. కానీ ఇప్పుడైతే అన్ని పెన్షన్ సంఘాలు కేంద్ర స్థాయిలో కానీ ఇంట్లో కూడా వాళ్ళకు కూడా సిపిఎస్ని కూడా ఓపీఎస్ ఇవ్వాలని కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం వయామీడియాగా లేదు, వాళ్ళైనా పీపీఎస్ వాళ్ళు వయామీడియాగా జీపీఎస్ దానిలో మార్పులు ఒప్పుకుంటే అది వాళ్ళ ఇష్టం. బట్ మా పరంగా అయితే నేను ఒకవేళ ఒప్పుకుంటే మీకేం అభ్యంతరం అంటే నష్టపడేది వాళ్ళు కాబట్టి కాంప్రమైజ్ అవుతారు లేదు వాళ్ళ ఇష్టం ఉండదు. జీపీఎస్ విధానంలో జీపీఎస్ విధానం ఉంది. మీ ఓపీఎస్ వ్యాలిడేట్ చేయొద్దు. మా ఓపీఎస్ 80% వ్యాలిడేషన్ చేయకూడదు. ఎందుకంటే దట్ ఆల్ సెటిల్డ్ మ్యాటర్ కెనాట్ బి అన్సెటిల్డ్. అదే చట్టాల ప్రకారం యాక్ట్ ప్రకారంగా జడ్జిమెంట్ ప్రకారం కూడా. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ అనేది మీరు పెన్షన్దారులు రిటైర్ అయిన ఉద్యోగి అది హక్కు. అలాగే ప్రభుత్వ పరంగా సామాజిక బాధ్యత పెన్షన్ ఇవ్వడం అనేది
కాబట్టి ఈ రెండింటి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆలోచించాలి తప్ప ఈ పెన్షన్ ఇవ్వడానికి కారణం మూలం ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్ సుప్రీంకోర్టు అంత ప్రధానంగా కీలక వ్యాఖ్యలు అది చేసింది? కీలక వ్యాఖ్యలు ఏం చేసిందంటే పెన్షన్ పొందడం అనేది పెన్షన్దారు యొక్క హక్కు, అలాగే పెన్షన్ ఇవ్వడం అనేది సామాజిక ప్రభుత్వం యొక్క బాధ్యత అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏదో మనం మెహర్బానీ చేసింది కాదండి అది. ఎందుకంటే వాళ్ళ సర్వీస్ రికగ్నైజ్డ్గా వాళ్ళు నెక్స్ట్ బతకాలంటే జీవనాధారం లేదు కాబట్టి దానికోసం బాగా పెన్షన్ చర్చ జరిగింది. ఆ వ్యాఖ్యలు బాగా వైరల్ అయినాయి. పెద్ద కఠినమైన వ్యాఖ్యలు ఏమొచ్చినాయి ప్రధానంగా? అదే అండి పెన్షన్. ఇప్పుడు మీకు వినిపిస్తామంటే నేను వినిపిస్తానండి, చెప్పండి. ఒకసారి వినిపిస్తానండి క్లియర్గా చెప్పింది. 1942లో భారత సుప్రీంకోర్టు డిఎస్ నకారియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కీలక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది, పింఛన్ ఉద్యోగ యొక్క హక్కు, దాన్ని ఏ విధమైన యాదృచ్ఛిక వర్గీకరణ ద్వారా తగ్గించరాదు. ఒక సేవలో ఉన్న వారికి ఒకే పెన్షన్ విధానం ఉండాలి. ఇప్పుడు వ్యాలిడేషన్ బిల్ దీనికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి అది నేను ఖండిస్తున్నాం దాన్ని. సార్, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏందండి? కేంద్ర ప్రభుత్వము ఇది మార్చాలి, చేయాలి, పాత విధానం కావాలని చెప్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాలు ఏంటి? యాక్చువల్గా అయితే ఈ పెన్షన్ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రం డిసైడ్ చేసుకోవచ్చు. దురదృష్టవశాత్తు ఏంటంటే 15 రాష్ట్రాల్లో కేంద్ర పిఆర్సీని లింక్ చేసుకున్నారు వాళ్ళు. అదే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఇక్కడ వీళ్ళు లింక్ చేసుకోలే. ఈ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పిఆర్సీ సంబంధం లేదు, వీళ్ళ పిఆర్సీ ప్రకారం వీళ్ళు ఇచ్చుకుంటారు కాబట్టి ఇక్కడ సంబంధం లేదు. కానీ 15 రాష్ట్రాలు ఇంప్లిమెంట్ అయినప్పుడు ఆర్థిక భారం తగ్గుతున్నప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అదే విధానం మనం కూడా ఆలోచిద్దామని ఆలోచించేస్తారు. అందుకని ఏంటంటే అందుకనే మొదటి విధానాన్ని మనం వ్యతిరేకిస్తే ఆ రోజు 2004లో వ్యతిరేకించుకోవడం అంటే ఇలా ఎలా పరిస్థితి ఎలా వచ్చింది వచ్చేది కాదు. అలాగే ఇప్పుడు దాన్ని కూడా మొత్తం అసలు ఇప్పుడు ఏ రాష్ట్రంకి వచ్చినా అది అపోజ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ 5-6 రాష్ట్రాల్లో మళ్ళీ ఓపీఎస్ పెట్టారు, సిపిఎస్ నుంచి ఓపీఎస్ మార్చారు. అదే విధానంగా అన్ని చోట్ల ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో రావాలి, తెలంగాణలో రావాలి, మొత్తం అన్ని స్టేట్ రావాలి. కంట్రీ వైడ్ ఒకటి పెన్షన్ విధానం ఒకటే ఉండాలి. అది తప్ప పెన్షన్లో వర్గీకరణ చేసి ఆ ఆల్రెడీ సెటిల్డ్ పెన్షన్ ఓపీఎస్లు మళ్ళీ ఇంకో భాగాలు తేవడం అనేది దాన్ని అది ఏమాత్రం సమంజసం కాదు. ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాల్సిందే. వాళ్ళ పెన్షన్దారులు ఆర్థిక పరంగా భారం అని ప్రభుత్వం భావించరాదు. అదే నా కంక్లూజన్. సో రాజకీయ నాయకులకు పెన్షన్ వర్తిస్తుంది, ఉద్యోగులకు వస్తుంది. రాజకీయ నాయకుల్లో ఒక రకమైన పెన్షన్, ఉద్యోగులకు వచ్చే వరకు ఒక రకం. అంటే రాజకీయ నాయకులు చెప్పే ఆదేశాలనే దాన్ని చట్టాలుగా మార్చే అధికారులకు ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. మీరు రాజకీయ నాయకులు ఒక టర్మ్ చేస్తే 3 టర్ములు చేస్తే 3 పెన్షన్లు వస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ అలా 3 చేశారు. దానికి ఏ ఎమ్మెల్యేకి ఏ పాలిటీషియన్కి అయినా సరే ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్యే కూడా 3 పెన్షన్లు వస్తాయి. 30 ఏళ్ళు 40 ఏళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేసిన వాడికేమో మరి పెన్షన్ ఇవ్వడానికి బాధ ఏంటి సార్? పెన్షన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? రాజకీయ నాయకులు చేసి ఏదైతే ప్రభుత్వంలో భాగం మేము కూడా కదా, పెన్షన్ కూడా ప్రభుత్వంలో భాగం కదా. మీ అందరం ఎలక్ట్ చేసుకుంటూ వచ్చిన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన కార్యక్రమాలు, వాళ్ళు నిర్దేశించిన చట్టాలు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా. మరి మీరు ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు మేము ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాకు రిటైర్ అయిన తర్వాత మీరు ఎవరు ఆదుకోవాలి? ప్రభుత్వమే ఆదుకోవాలి. అందుకనే పెన్షన్ విధానం బట్టి దాన్ని సుప్రీంకోర్టే అప్హోల్డ్ చేసింది. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు పెద్ద జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత 309 యాక్ట్ ప్రకారం ఇచ్చింది పెన్షన్ తీసుకునే అర్హులను ఇచ్చిన తర్వాత ఇవాళ వ్యాలిడేషన్ యాక్ట్ని పెట్టి కొత్తగా పెట్టి బోర్డు ఓపీఎస్లో కూడా ఇబ్బంది చేస్తాను క్రియేట్ చేసే పరిస్థితి చేస్తే ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన. నేను పూర్తి ఖండిస్తాను ఎట్టి పరిస్థితులు. అందుకని మేము కోరేదంటే, నా వ్యక్తిగతంగా నేను కోరేదంటే అసలు పెన్షన్లో ఈ విధానం ఉండకూడదు. సిపిఎస్, జీపీఎస్లకి పని కన్నా ఓన్లీ 1 సిస్టమ్, 1 పెన్షన్, 1 సిస్టమ్. సార్, ఒక రకమైన ఈ డిమాండ్లు వచ్చినప్పుడు కొంతమంది ఆరోపణలు అయితే కనిపించాయి. రిటైర్డ్ అయిపోయినారు, ఆర్థికంగా భరోసాగా ఉంటుంది, మళ్ళీ ఇప్పటికే ఉద్యోగంలోనే చాలా సంపాదించుంటారు, మళ్ళీ వీళ్ళకి పెన్షన్ ఎందుకని కొంతమంది విమర్శలు చేసే వాళ్ళకు ఏం సమాధానం చెప్తారు? సార్, అసలు ఉద్యోగాన్ని ఆర్థిక పరంగా సంపాదిస్తున్నారు అనేది మీరు ఒకటి ఆలోచించాలి. సంపాదించే వాళ్ళకి పనిష్మెంట్ ఉండదని చట్టంలోనే ఉంది. అక్రమంగా సంపాదించిన చట్టం ఏం తప్పు చేస్తుంది తగ్గించండి. 100%లో 100 మంది పెన్షన్ ఉంటే 100 మంది ఉద్యోగులు 100 మంది అవినీతి పరులు ఉంటారు కదండి. మా అంటే 5% అంతా 2% ఉంటారు అనుకోండి. వాళ్ళని తప్పు చేసిన వాళ్ళకి శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి కదండి. చట్టాలను చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోండి. అంతేగాని 2%, 3% తప్పు చేసిన వాళ్ళని చూసి 97% ప్రజలు అదే విధంగా ఉంటారు మీరు క్యాలిక్యులేట్ చేయడం చాలా తప్పది. ఇప్పుడు మీరు ప్రభుత్వాలు రావడానికి మెజారిటీ ఆలోచిస్తున్నారు. ఇక్కడ కూడా మెజారిటీ ఆలోచించారు. మెజారిటీలో కూడా
90%, 95% న్యాయంగా ఉంటారు, 5% ఉంటే ఉండొచ్చండి. మరి ఇక్కడేమో మీ ఎలక్షన్లో ఏమో మీకు 51% వస్తే మీరేమో మెజారిటీ ఆలోచిస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఎంప్లాయీస్ అవినీతి పడలేదు, 2-3%, 3% అవినీతి పరులు అయితే 97% మంది అవినీతి న్యాయపరులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా అవినీతి పరులను ఎట్లా కేటాయిస్తారు, ఎట్లా చెప్తారండి? కాబట్టి అవన్నీ కాదండి, అవినీతి కాదు. పెన్షన్ అనేది సామాజిక ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు కూడా బతకాలి కాబట్టి సొసైటీలో వాళ్ళు కూడా పార్ట్ కాబట్టి వాళ్ళు కూడా బతకాలి కదండి. వాడు చనిపోయేదాకా వాడు ఎట్ట పోతాడు? వాడేం రిటైర్ 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడు ఏ వృత్తి చేయలేని పరిస్థితిలో ఉంటాడు. ఓకే, కుల వృత్తి కానీ ఏం వృత్తి చేయలేని పరిస్థితి. వాడికి ప్రభుత్వం భరోసా అయిపోతే, ఈ దేశంలో పుట్టిన ప్రజలకు భరోసా లేకపోతే కొన్ని దేశాల్లో అయితే పెన్షన్ వారంటీగా ఉంది. జర్మనీ లాంటి ప్రజలు అయితే పెన్షన్ కంపల్సరీ మ్యాండేటరీ. అక్కడ పెన్షన్ ప్రతి వృద్ధుడికి పెన్షన్ గ్యారంటీ. ఓకే, మార్పు చేర్పులే ఉండవు. ఏమండి, పెన్షన్ ప్రతి వృద్ధుడికి కూడా పెన్షన్ ఉంటుంది జర్మనీలో అయితే. అలాంటి మన ఇక్కడ ఉన్నది మన దగ్గర ఉన్నదాన్ని మార్పు చాలు, తీసేయకుండానే అవసరమైతే సిపిఎస్ 1% 1 నేషన్ 1% అన్నప్పుడు 1 నేషన్ 1 పెన్షన్ విధానంలో కానీ ఈ సిపిఎస్ జిపిఎస్ తీసేసి అంతా ఓపీఎస్ఏ పెట్టండి. అలాగే వ్యాలిడేషన్ యాక్ట్ దయచేసి విత్డ్రా చేసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. సార్, మరి ప్రభుత్వం ఒకవేళ వెనక్కి తగ్గకపోతే మీరు డిమాండ్లు చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు, సభలు సమావేశాలు చేస్తున్నారు, మరి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అలాగే కొనసాగిస్తామని చెప్తే మీరు ఎలాంటి యాక్షన్ ప్లాన్ భవిష్యత్తులో చేయబోతున్నారు? సార్, ఇప్పుడు ప్రతిదానికి ఒక రెమెడీస్ ఉంటాయి సార్. ఒకటి ఏంటంటే ప్రభుత్వానికి ఆల్రెడీ మేము జూన్ 23వ తారీఖు రిప్రజెంటేషన్ ఇచ్చాం. ప్రధానమంత్రి గారికి ఈ రద్దు చేసుకోవాలి, యాక్ట్ విత్డ్రా చేసుకొని రిప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత దేశం మొత్తం మీద మెంటల్గా ప్రిపేర్ చేసాం. పెన్షనర్లు ఎంత మానసిక వేదన పొందుతున్నారని కూడా అది ప్రభుత్వం దృష్టిలో తీసుకోవడం జరిగింది. హై లెవెల్లో ఢిల్లీ పెద్ద అన్ని సంఘాలు కూడా కమిటీలుగా ఏర్పడి అలా పెద్ద స్థాయి కమిటీలు కూడా వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఎంపీల ద్వారా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ పిఆర్సీల్లో తను పెట్టకూడదు, ఆయన పెట్టారు వాళ్ళు. ఇక్కడ న్యాయం జరిగినప్పుడు కోర్టులు ఉంటాయి కదా, న్యాచురల్ కోర్టులు ఉంటాయి కదండి, కోర్టు జడ్జిమెంట్ ద్వారా వచ్చిందే కదండి. మళ్ళీ అక్కడ అవసరమైతే ప్రభుత్వాన్ని సాధ్యం వరకు ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి దీన్ని వ్యాలిడేషన్ ఎఫెక్ట్కి పడకుండా అందరికీ సమాన పెన్షన్, అందరికీ ఒక విధమైన పెన్షన్ వచ్చేట్టుగా మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రభుత్వం సహకరిస్తారని మన నమ్మకం. ఎందుకంటే ఉద్యోగస్తులు వాళ్ళ దగ్గర పనిచేసిన ఉద్యోగస్తులనే వాళ్ళు పోగొట్టుకోవడానికి ఏ ప్రభుత్వం ఆలోచించదు. కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళ కన్సిడరేషన్లో వాళ్ళ సర్వీసెస్ని కన్సిడరేషన్ తీసుకుంటుంది అనుకుంటున్నా. పాజిటివ్గానే ఆలోచిస్తున్నాం. ఇన్ కేసు వినకపోతే ఏంటంటే ఆటోమేటిక్ కోర్టులో ఇప్పుడు ఎవరికైనా అన్యాయం చేస్తే కోర్టులు పోయినంటే అప్పుడు మేము కోర్టు పోతాం. అప్పుడు కోర్టులు ఏం డిసైడ్ చేస్తాయో, చట్టాలు ఏం చేస్తాయో ఇప్పుడు ఏం చెప్పలేం కదండి. సాధ్యంత వరకు మేము ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసే విధానమే చేస్తాం. ఎట్టి పరిస్థితులు కన్విన్స్ అవుతుంది మా నమ్మకం. ఈ వ్యాలిడేషన్ యాక్ట్ మటుకు ఎట్టి పరిస్థితుల్లో విత్డ్రా చేసుకోవాలని మా డిమాండ్ అయితే ప్రయర్ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే అది డిమాండ్ చేయకపోతే కష్టం, ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాగే సిపిఎస్ రద్దు చేయాలని ఉండవు చెప్తున్నారు. ఒక మాట మీరు మాట్లాడారు, చాలామంది ఆవేదన ఉంది, చాలామంది మానసిక సమస్యలు ఉన్నాయి, చాలామంది పెన్షనర్స్ ఇబ్బంది పడుతుంది. నిజంగా మీరు ఒక సంఘ నాయకుడిగా ఎంతమంది వాళ్ళ పరిస్థితులను బట్టి ఒకసారి అనలైజ్ చేసుకుంటే పెన్షనర్స్ యొక్క ఆర్థిక పరిస్థితి, మానసిక పరిస్థితి కానీ కుటుంబ పరిస్థితులని ఒకసారి ఎట్లా చూశారు? అసలు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ 3 పిల్లలు ఉంటాయి. కరోనా వస్తే 3 పిల్లలు రాలే. ఒకళ్ళు లండన్లో ఉన్నారు, బాంబేలో ఉన్న, హైదరాబాద్లో 3 చూడలేదు. చిన్న పేర్లు వదిలేండి. కాకపోతే 3 రోజులు పెట్టి 3 రోజులకి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో రోజుకి ₹1,00,000 తీసుకున్నారు. ఆ ప్రిన్సిపాల్ గారు నాకు డబ్బులు లేక చేతులు వచ్చేస్తే మా అసోసియేషన్ ఇక్కడ హైదరాబాద్ సంప్రదిస్తే మేము అప్పుడు ఏం చేసినాం, అప్పటికి మేము గాంధీ హాస్పిటల్లో మేము కొన్ని కరోనా పీరియడ్లో వాళ్ళు అక్కడ మేము మొబైల్ ఈసీజీ మిషన్ ఫ్రీగా ఇచ్చాము. అక్కడ డాక్టర్లు నర్స్ అందరూ కూడా ఫెలిసిటేషన్ చేశాం. అప్పుడు అక్కడ లైజన్ ఆఫీసర్ గారు, కోవిడ్ లైజన్ ఆఫీసర్ గారు ఉంటే ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే ఆవిడ ఇక్కడ హాస్పిటల్లో 3 లక్షల డబ్బులు పెట్టలేమంటే ఆవిడ ఇక్కడ షిఫ్ట్ చేయించాము. వాళ్ళు షిఫ్ట్ చేయడం కూడా, రిలీవ్ చేయడం కూడా, డిశ్చార్జ్ చేయడం కూడా చాలా ఇబ్బంది క్రియేట్ చేశారు. అయితే పోలీస్ ఫోర్స్ మొత్తం ఇబ్బంది బయటపడించి ఇక్కడ చేర్చిన తర్వాత గాంధీ హాస్పిటల్లో 5 days తర్వాత రికవర్ అయ్యి ఫ్రీగా మళ్ళీ బతికింది. చనిపోవాల్సిన బతికెళ్ళింది. సుమారుగా పెన్షనర్కి ఒక ఏజ్ వచ్చిన అందరికీ అదే పరిస్థితి ఉంటుంది. ఒక కేసులో ఎప్పుడంటే ఒక తెల్లవారుజామున 5 ఒక ఆవిడ ఫోన్ చేసింది, మా హస్బెండ్కి హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి, ఏ హాస్పిటల్కి వెళ్ళమంటారు. పలానా అప్పుడు వెంటనే వాళ్ళు నాకు తెలుసు కాబట్టి స్టార్ హాస్పిటల్ వెళ్ళమని చెప్పాను. వెళ్ళాను, సర్వే పోయినాను. ఈ ఆసరా మేము సంఘపరంగా మేము ఇచ్చేది ఏంటంటే మేము సంఘపరంగా మేము వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటంటే మా నోటీసులకు వస్తే మా సాధ్యంత వరకు హెల్ప్ మేము చేస్తాం. హాస్పిటల్లో టైఅప్ చేయడం కానీ చేస్తాం. ఇప్పుడు మేము మా సంఘానికి 8 హాస్పిటల్ ద్వారా డిస్కౌంట్ కూడా మేము తీసుకున్నాం. ఇలా పెద్ద ల్యాబ్స్లో వాటిలో కూడా 20% డిస్కౌంట్ తీసుకుంటున్నాం. అంటే మా సంఘపరంగా పెన్షనర్స్ వరకు, ఓన్లీ పెన్షనర్స్ వరకు ఇట్లా మేము చేస్తాం. బట్ ఏమి చేసినా మేము ఎంత చేసినా అదంతా మేము చేసే అంత 10% 20% ఉంటుందండి. 80% ప్రభుత్వం కాపాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అచేతనంగా పడున్నప్పుడు రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది.
కాబట్టి ప్రభుత్వం మానవత ప్రభుత్వాన్ని మేము కోరేదంటే మానవతా దృక్పథంతో మీరు ఆలోచించండి. పెన్షనర్ల జోలికి రాకుండా పెన్షనర్లకు న్యాయం చేయండి, పెన్షనర్లకు భద్రత కల్పించండి అని ప్రభుత్వాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. ధన్యవాదాలు. ఇది మొత్తంగా పెన్షనర్ల యొక్క ఆవేదన అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక భద్రత కోసము ప్రభుత్వ ఉద్యోగి అంటే ఒక భద్రత భరోసా, అలాంటి ప్రభుత్వ ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత రావాల్సిన పెన్షను సకాలంలో రావట్లేదు. దాన్ని వర్గీకరణ పేరుతో వివిధ రకాలుగా ఓపీఎస్ అని, సిపిఎస్ అని, జీపీఎస్ అని ఇలా మార్చుకుంటూ వన్ నేషన్ వన్ పెన్షన్ అనేది చేయకుండా మాత్రం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇది చాలా కుటుంబాలకు మాత్రం, చాలా మందికి అయితే మాత్రం ఆర్థికంగా, మానసికంగా ఎంతో ఇబ్బంది కనిపిస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ అంటూ, జీపీఎస్ అంటూ కాకుండా పాత పెన్షన్ పద్ధతినే తీసుకురావాలి. ఓపీఎస్ను అమలు చేసి వన్ నేషన్ వన్ పెన్షన్ అనేది అమలు చేస్తే మాత్రం ప్రభుత్వాలు కూడా ఈ యొక్క పెన్షనర్కు న్యాయం చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వానికి సేవలు చేసి, అలాగే ఏదైతే ఈ రాజకీయ నాయకుల యొక్క పాలసీలను అమలు చేసినా మాకు బతకడానికి భరోసా ఇవ్వకపోతే ఇంకా దేనికోసం ఈ సంక్షేమం, ఈ అభివృద్ధి అవసరమే, సంక్షేమం అవసరమే. దాంతోపాటు ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులు ఉంటారో వారికి, పెన్షనర్స్కి అయితే మాత్రం వారికి సకాలంలో సరైన భద్రత ఇచ్చేలాగా మాత్రం పాత పద్ధతిని కొనసాగిస్తే మాత్రం బాగుంటుందని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న సందర్భంలో బుచ్చిరాజు గారు కూడా వారి యొక్క విశ్లేషణను, అలాగే పెన్షనర్స్ తరఫున వారి యొక్క ఆవేదనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకైతే చెప్పే ప్రయత్నం చేస్తారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఈ విషయంలో, పెన్షన్ విషయంలో మరి ఆలోచన చేస్తుందో లేదో అని మాత్రం మరి కొద్ది రోజులు తెలుస్తుంది. అలాగే మేమైతే మాత్రం వినతి రూపంలో ఎప్పుడైతే తెలియజేస్తున్నాం, తప్పకుండా కోర్టు ద్వారా కూడా ఒకవేళ ప్రభుత్వం వినకపోతే మాత్రం మా యొక్క ప్రయత్నం చేస్తాం. తప్పకుండా నిరసన కార్యక్రమాల రూపంలో చూస్తుంది. అలాగే ఎన్నికల్లో ప్రభావితం చేసే ఓటర్లుగా మేము కూడా ఉన్నాం. కొంత నియోజకవర్గంలో 10,000 మంది ఉన్నాం. తప్పకుండా ఒక ప్రభుత్వం పైన, ఒక ప్రభుత్వాన్ని మార్చడంలో కూడా మా ప్రభావం ఉంటుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని కూడా చెప్తున్నాం. చూడాలి మరి ఈ పెన్షన్ విధానంలో ఏమైనా మార్పు చేర్పులు చేస్తుందా, లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది పడేలాగా మరి ఈ యొక్క విధానాన్ని అమలు చేస్తుందా లేదా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.